ఏంటది దేశానికి ఉపకారం పడి దాని గురించి మాట్లాడరా బాబు అంటే పెద్దాగల బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. నువ్వు వచ్చే దారిలో 100 రోడ్లు గుంతలు ఉన్నాయి, దాని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అందమైన గుంట ఉంది పక్కన, అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా? లేదు. బిగ్ బాస్ వాళ్ళు 4 రూమ్లో వేసి వాళ్ళతో అనుకుంటే మనం సప్పట్లు కొడుతున్నాం చూస్తున్నాం. అదే హాట్ టాపిక్, అదే కావాలి అందరికి కూడా. ఎందుకంటే 4 లేరండి. అందంగా ఉన్నారు అని అనుకోవడం వేరు, అందంగా ఉండడం వేరు. నా పక్కన ఉన్న అమ్మాయి అందంగా ఉందని నేను అంటాం అవసరం లేదు. నా పిల్లం కూడా ఊరుకోదులే. రైట్. నెక్స్ట్ అంటే హ్యాపీ డెంట్ ఏంటి అంటే మా లవర్ వస్తుంది అనమాట బిగ్ బాస్ కి. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇంకెవరు? చిట్టి పికిల్స్. అమ్మా చిట్టి నువ్వు రోజు ఒక అరగంట అయినా జిమ్ చేయాలి, ఆ జిమ్ బాడీని నేను చూడాలి. హరాట పడుతూ పోరాటంగా ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను, నా డేటా అయిపోతుంది. ఈ కాడి నుంచి టీవీలోనే చూస్తాను, అది వేరే ఇష్టం. అంటే నేను అనేది ఏంటంటే అందరూ అలేకి అక్క అక్క అంటున్నారు, కానీ చిట్టి పికిల్స్ని ఎవరైనా వదిలేస్తారు చెప్పండి? ఆ చిట్టి వదిలేండి, తర్వాత చెప్తాను. దాని తర్వాత దువ్వాడు ఎక్కడ దూతూనే ఉన్నాడే ఇప్పుడు దాకాను. ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 50 రోజులు వేరే దాన్ని దూతాడేమో దువ్వాడ. ఆయన ఈ వయసులో దువ్వి ఏ వయసులో ఏం చేస్తాడో అర్థమవుతుంది. కానీ గుడ్ సెలెక్షన్ అండి, బాగుంటుంది. అంటే ట్రెండింగ్కి వస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద గన్ల మేళ పట్టించి, అంటే నాకు తెలియని ఎవరన్నా అడగండి, సైలెంట్ ఉన్నాడయ్యా. అదే ఆవిడ వెళ్ళడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే బయట నుంచి అలా ఆయన గన్ మేళను పెట్టి బయట నుంచి చంపించేస్తారేమో. అంటే అలా ఆవిడ మీద ఎప్పుడైనా కొంచెం హాట్ గా బిహేవ్ చేస్తే ఎవరైనా నాకు అనిపిస్తుంది. తిరగబడితే మొత్తం జబిడి తిప్పిడే అంటాడు అంతే. బిగ్ బాస్ చెట్నే లేపుతారు. అలా సెలక్షనే వెరీ నైస్ అనమాట. మొగుడు పిల్లల్ని పంపాల్సింది అదేంటో కొంచెం బాగుండు, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే దుప్పటి కలుగుతుంటది నైట్ టైము. శ్రీనివాస్ ఎందుకుంటాడు ఖాళీగా? అయ్యయ్యో బుక్ చేసుకుని వేరే అమ్మాయి తోడు అంటే ఏముండవు లోపల ఏగలేసురుకోవడం అనమాట. దువ్వాడ నువ్వు ఎక్కడికి దూరినా కానీ నీ దూరుళ్ళు తెలిసిపోతే జాగ్రత్త. ఆ కాడి నీ పిల్ల వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు కొత్త నీ ఇష్టం. అది మాదిరి లోపల పోతే అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీతో కలుస్తారంటారు కొంతమంది. అది జరగదమ్మా, అది జరగదు. అవన్నీ అవ్వండి, అవన్నీ అయిపోయింది. ఒక్కసారి చెత్తబొట్లు వేసినారో దాని మీద చెయ్యి పెట్టడం మనకే ఇష్టం ఉండదు అంతే, అంతకుమించి ఏం లేదనమాట. అంటే సెకండ్ పెళ్లి అనేది చెత్త అని నేను అంటాను. అదంతా పక్కన పెట్టిన హాట్ టాపిక్ ఎవరు? అలేఖ్య రావాలి, నువ్వు స్కట్లు వేయాలి, స్కిన్ ఫిట్లు వేయాలి, మేము మొత్తం డేటాలో మిగిల్చుకోవాలన్నమాట. అదే, అంతకుమించి ఏముంది? మంచి టాపిక్. రీతు చౌదరి 0 అండి. రీతు చౌదరి 0. ఐ డోంట్ లైక్ దిస్ రీతు చౌదరి. బయట ఉంటే కొంచెం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ గా ఫోటోలు పెట్టేది. బిగ్ బాస్ లోను ఆ పిల్ల కర్రోళ్ళు లవ్ చేస్తున్నాడు కదా, తనుజ అమ్మాయి చూడడానికి చక్కగా ఉంది, మంచిగా. అంతే, అందంగా ఉండాలండి. అన్నం తినాలండి, మనం అందం కాదు అంటే. వాళ్ళందరూ ఎరుపుకులు ఖాళీ ఉండి పిలిచారు బిగ్ బాస్ కి, నాకు అర్థమైతలే. కానీ ఏమో బిగ్ బాస్ కూడా కళ్ళు లేవా లేకపోతే యాక్టర్స్ లేరా నాకు అర్థమైతలే. ఈ ఎరుపుకులు అన్నది తీసుకెళ్ళి బిగ్ బాస్ ఈసారి మొత్తం వండుకుడిపడి బిగ్ బాస్ నాకు అదే అర్థమైతలేదు. నాగార్జున గారికి రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు బొక్క ఈ ఎరుపుకులను ఇంటర్వ్యూ చేయడానికి? నాగార్జున ఆయన కాదు, నన్ను తెలిస్తే నన్ను అడిగితే ఏ ఉప్పల బాల్ను జడ్జి కింద పెట్టుంటే బాగుంది ఈసారి నన్ను అడిగితే. ఎందుకంటే అంత గొప్ప అండి. లోకల్ గాకు లాంటిని తీసుకొచ్చినా బాగున్నాయరా నాన్న కన్నా అబ్బుజీ బాగున్నా. అంటే అంత మజా ఏం లేదనమాట. అంటే మజా లేదు, థమ్స్అప్ కూడా లేదు, అది వేరే అనుకోండి. అంటే కొంచెం అంటే చెప్పుకునే అంత ఫేస్లో ఏం అనిపిస్తలేదు. కొంచెం మిస్ మ్యాచ్ అయింది ఈసారి బిగ్ బాస్. 100 to 100% ఫ్లాప్ అనమాట. నాగార్జున గారు లేపు దింగుతున్నారు అంతే. ఈ అమ్మ ఈ వారం గట్టిగా టీఆర్పీ వచ్చింది. టీఆర్పీ కదా ఆయనకు వచ్చింది, ఆయనకి రెమ్యునరేషన్ వచ్చింది. టీఆర్పీలు ఏం రావట్లేదు బిగ్ బాస్ కి, ఎంఆర్పీ వచ్చింది అంతే. రీతు చౌదరి గారు సో నాట్ బ్యాడ్. బాగుందండి, కొంచెం బాగుంది. ఆవిడ కూడా స్కట్లు వేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఉంటే ఏం చేయగలరు ఎవరు? నన్ను ఎందుకు, నన్ను నా పిల్లం కొత్త వాళ్ళు కూడా అవసరమా?
నేను ఎక్కడికి అది ఫోటోలు పెట్టినప్పుడు కొట్టదా బ్రో? అది ప్రొఫెషనల్, ఇది ప్రొవిజనల్. అంటే రెండింటికి ఈజీ తేడా ఉంటుంది అనమాట. వెనకాల నుంచి ఏంటి ఎక్స్ప్రెషన్లు మార్చొద్దు రైట్ అంతే. అంతకుమించి అంటే గొప్పగా ఉండే దాని గురించి మాట్లాడగలం. గొప్పగా ఏం లేదు ఈసారి బిగ్ బాస్. అది గొప్పది కాదు, అది చెత్తది అంతే, అంతకుమించి ఏమీ లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు మంచిగా ఆడుతున్నారు గేమ్? ఎవరు లేరు మంచోళ్ళు అంటే మంచిగా ఆడుతున్నారంట. రేపు పొద్దున ఏమన్నా స్కట్లు వేసుకుంటే ఆ చిట్టీనైనా చూస్తాను నేను టీవీ ఆన్ చేసి, లేకపోతే మొగల రేకులో ఇత్తడి రేకులో సీరియల్ పెట్టుకోమని చెప్తాను అంతే, అంతకుమించి ఏం లేదు. అంతే, అంతకుమించి ఏం లేదు. హ్యాపీ, బాయ్ బాయ్, గుడ్ నైట్.